దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. రోమియోలు 8వ అధ్యాయం 31 ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటుండంటే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడే స్వయంగా మన పక్షం నుంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువే, న్యాయాధిపతి, భూలోకపు న్యాయాధిపతి అయిన దేవుడే మన పక్షంలుండగా మనకు విరోధి ఎవరు? నిజంగా దేవుడే మన పక్షంలుంటే మనకు విరోధి ఎవరు? మన తండ్రి ఎవరు? ఇప్పుడు ఒక గొప్ప ఇప్పుడు ఒక మన సీఎంఓ, పిఎంఓ, ఒక మినిస్టరో, ఒక ఎమ్మెల్యే లేదా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే మన తండ్రి ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్ అయినా, లేదా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నా, లేకున్నా ఏదైనా ఉన్నత స్థితిలో ఉంటే ఆ పిల్లలకి అసలు ఏమైనా భయము, ఏదైనా బాధ ఉంటుందా? లేదు. ఎందుకు? ఆ తండ్రిని బట్టి వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, మాకన్నీ సమకూర్చడానికి మా తండ్రి మాకున్నాడు, మా తండ్రి యొక్క పేరు మాకుంది, మా తండ్రి యొక్క పలుకుబడి మాకుంది, మా తండ్రి యొక్క హోదా మాకుంది అని ఆ పిల్లలు దేని విషయంలో భయపడకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. అదేవిధంగా ఇక్కడ ఏమంటుండంటే, దేవుడు మన పక్షం గుండగా మనకు విరోధి ఎవరు? దేవుడే మన పక్షంలో ఉంటే, తీర్పు తీర్చే దేవుడే మన పక్షంలో ఉంటే, ఎవరన్నా మనకు అన్యాయం చేసినా మనకేమైనా కొద్దువు ఉంటుందా? ఎందుకంటే మన పక్షంలో మన దేవుడే మన పక్షంలో నిలబడబోతుండు. ఒకవేళ మన దేవుడే మనకు తండ్రిగా, తల్లిగా, సహోదరుడిగా, ఒక స్నేహితుడుగా, ఒక బంధువుడిగా ఉంటే మనకేమైనా భయమా? ఏముండదు. దేవుడే మన పక్షం గుండగా మనకు విరోధి ఎవ్వరు లేరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండు. నేను నీ పక్షంలో ఉండగా ఎందుకు తల్లి నీకు భయము? ఎందుకు ఆందోళన? ఎందుకు ఆ యొక్క ఆందోళన నీకెందుకు? ఆ యొక్క ఉలికిపాటు నీకెందుకు అని దేవుడు ఈరోజు మనందరితో ప్రశ్నించబోతుండు. ఎందుకు? నేను చూచుచున్న దేవుడని కాదా? నేను నిన్ను కనికరించడానికి సమర్థత నాకు లేదా? విననేరకున్నట్టు నా యొక్క చెవులు మందం కాలేదు అంటుండు. చూడనేరకున్నట్టు నా కళ్ళు ఏమైనా కనబడకుంటున్నాయా? విననేరకున్నట్టు నా చెవులు ఏమైనా మందమైపోయినాయా? లేదు. మీరు పెట్టే ప్రతి మొర నా యొక్క చెవులలోకి జొచ్చుతుంది, నా యొక్క కళ్ళల్లో కనబడుతుంది, అది నా పాద సన్నిధికి చేరుతుంది. అవును, దేవుడే మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవ్వరూ లేరు. మనకు విరోధి దేవుని కాదని దుష్టుడు కూడా మనని ఏమీ చేయలేడు. అపవాది కూడా మనని ఏమీ చేయలేదు. దుష్టుడు మన జీవితంలో ఎంటర్ కావాలన్నా, దుష్టుడు మనని ఏమైనా శోధించాలన్నా దేవుని యొక్క పర్మిషన్తోనే అది మన దగ్గరికి రాగలుగుతుంది. ఎట్లా చెప్పగలుగుతారు సిస్టర్ మీరు? నిజంగా దుష్టుడు పోయి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడా మనం శోధించేటప్పుడు? తీసుకుంటాడు. యోబు గ్రంథంలో మనం చూడడం జరిగింది. ఎప్పుడైతే యోబుని శోధించడానికి దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుని నుంచి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దేవుడు ఒక్కటే మాట సెలవిస్తాడు, నువ్వు ఎంతనన్నా నా యొక్క భక్తుడైన యోబుని నువ్వు శోధించు, కానీ ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దు. ఎందుకంటే ఆ ప్రాణము నా వశంలో ఉంది. దేవుడికి తెలుసు, ఒక్క కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కూడా దేవుడు తన మహిమ కోసం వాడుకోగలుగుతాడు. చివరి శ్వాస మృతులని కూడా పునరుద్ధానం చేసి ఆయన మహిమ కొరకు వాడుకోగల గొప్ప దేవాది దేవుడు మన తండ్రి. కాబట్టి మరణం మననేం చేయలేదు, దరిద్రత మననేం చేయలేదు, ఏ శోధన మననేం చేయలేదు. ఎప్పుడు మన పక్షంలో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? నిజంగా దేవుని భయభక్తులతో మనము జీవించినట్టయితే, ఆయన యొక్క జ్ఞాన వివేచనములతో మనము జీవించినట్టయితే, తెలివియు బలంగల ఆత్మతో దేవుడు మన నింపినాడని ఈరోజు దేవుడు వాక్యం చెప్పడం జరిగింది. ఏమని? జ్ఞాన వివేచనములను, బలమును, తెలివియును
అదేవిధంగా భయభక్తులు గల ఆత్మనే మనకిచ్చిండు కానీ పిరికితన ఆత్మని మనకి ఇవ్వలేదు, దాస్యపాత్మని మనకి ఇవ్వలేదు. కానీ దేవుడు మనకు దత్తపుత్రాత్మనిచ్చిండు. వారసుడు అంటే అన్నిటికీ వారసుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంక ఇక్కడ ఏమంటుండంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకదీయని మనందరి కొరకు ఆయనను అప్పగించువాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అవును, దేవుడు తన సొంత కుమారుణ్ణే మన కోసము బలియాగంగా సమర్పించిన దేవుడు. మన పాపంల నిమిత్తము ఆయన కుమారుడు మొత్తబడ్డాడు. మన దోషంల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆ దేవుడు తన కుమారుని ప్రాయశ్చితార్థ బలిగా సమర్పించడం జరిగింది. ప్రాయశ్చితార్థ బలిగా ఆనాడు కోడల యొక్కయు మేకల యొక్క రక్తము ఆ యొక్క మందిరాలకు తీసుకొచ్చి పాప పరిహారార్థ బలిగా అప్పగింపడం జరుగుతుండే. ఆ యొక్క పశువులని తీసుకొచ్చినప్పుడు సంవత్సరం అంతా వారు చేసిన పాపముల నిమిత్తము ఆ యొక్క పశువులని ఆ యొక్క యాజకుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క యాజకుడు ఆ యొక్క పశువుల పైన చెయ్యి నుంచి, అవును, ఈ యొక్క వ్యక్తి చేసిన తప్పుల నిమిత్తం, ఈ యొక్క వ్యక్తి చేసిన దోషంల నిమిత్తము ఈ యొక్క పశువుని ప్రాయశ్చితార్థ బలిగా సమర్పింపడం జరుగుతుంది అనేసి ఆ యొక్క పశువుని వధించి దాన్ని హోమగుండంలో వేయడం జరుగుతుంది. కొంచెం పాలు యాజకునికి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క పశువుని హోమగుండంలో వేయడం జరుగుతుంది. పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చితార్థ బలిగా, అవును, కోడల యొక్కయు మేకల యొక్క రక్తంతో ఏటేటా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క కోడల రక్తమును, ఆ యొక్క పశువుల రక్తము, పక్షుల రక్తం చేత వాళ్ళ స్తోమత ప్రకారము వాళ్ళు పాప పరిహారార్థ బలులు చెల్లిస్తున్నప్పుడు ఆ యొక్క నేలంతా రక్తంతో తడిసిపోయిందంట. అప్పుడు దేవుడు సంతాపము నొందిండంట. ఇట్లయితే ఇక లోకంలో ఉన్న జంతువులన్నీ సరిపోవు. ఈ మానవుల పాపాలు గడగడానికి ఏటేటా వారి పాపాలు ఎక్కువైపోతూనే ఉన్నాయి, ఏటేటా బలులు ఎక్కువైపోతూనే ఉన్నాయి, ఏటేటా భయంకరంగా రక్తము నేల చిందుతుంది. ఆ యొక్క నేలంతా రక్తంతో తడిసిపోతుందంట. ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క బలి పశువులను అర్పించినప్పుడు, పస్కా పండుగప్పుడు ఆ యొక్క బలి పశువులని వాళ్ళు వధించినప్పుడు ఆ యొక్క రక్తం చేత నేలంతా తడిసిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు అనుకుంటుండంట, ఇట్లా చేసుకుంటుంటే ఇక మొత్తం పశువులన్నీ ఇక ఈ భూలోకంలో నుంచి నిర్మూలం అయిపోతాయి, ఇక పశువులే మిగిలాయి అనేసి తను ఏం చేసిండు, తన అద్వితీయ కుమారుని, తన ఏకైక కుమారుని మన కోసము బలి పశువుగా వదకు దేబడిన ఒక గొర్రె పిల్లలాగా ఆయన తన కుమారుని మన కోసము ప్రాయశ్చితార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా మన కోసం అర్పించడం జరిగింది. అవును, మన పాపంల నిమిత్తము, మన దోషంల నిమిత్తము తన అద్వితీయ కుమారుని ఆయన గాయపరుచుకుండు. ఆయన అద్వితీయ కుమారుని పాపానికి శాపానికి అప్పజెప్పిండు. మన నిమిత్తం ప్రాయశ్చితార్థ బలిగా తన కుమారుని అర్పించిన దేవుడు ఎందుకు మన మొరను ఆలకించాడు? మనని ఇంతగా ఎంతగా ప్రేమిస్తుండంటే తన సొంత కుమారుని కూడా బలిగా సమర్పించడం కోసము ఆయన వెనుదీయలేదు. అంతగా మనని ప్రేమిస్తున్న దేవుడు మనని శోధనలకు గురి చేస్తాడా? అన్యాయపు తీర్పులకు మనని గురి చేస్తాడా? అకాల మరణాలకు మనని గురి చేస్తాడా? అన్యాయపు తీర్పులు మన మీద జరగనిస్తాడా? అన్యాయంగా మనుషులు ప్రవర్తిస్తుంటే ఆయన మౌనంగా ఉంటాడా? లేదా మనకు రావాల్సిన దీవెనలు మన తలపైకి రాకుండా నిరుత్సాహ నిస్పృహలలో మనం ఉంటే మౌనంగా ఉండే దేవుడా? లేదా మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి డిప్రెస్డ్ అయిపోయి మనము బాధగుండా వెళ్తుండే మౌనంగా చూసే దేవుడా? ఎంత మాత్రము కాదు అని దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మన దేవుడు కనికర స్వరూపి. మన దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ? ఒక తల్లి లాంటి ప్రేమ మన దేవుని ప్రేమ, ఒక తండ్రి లాంటి ప్రేమ. అవును, ఒకవేళ తల్లి ఆ పొత్తిళ్ళలో ఉన్న పసికందుని మరవడము అసాధ్యము. కానీ దేవుడు అంటుండే, ఒకవేళ తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో, కానీ నిన్ను నేను మరవను విడువను ఎడబాయనని సెలవిచ్చిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటుండంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవరు?
వెనక తీయక మనందరి కొరకు ఆయనని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపగలవాడు ఎవడు? దేవుని నామానికి మహిమ కలుగులేక దేవుని చేత ఎన్నుకున్న బిడ్డల పైన, దేవుని చేత బడిన బిడ్డల పైన నేరము మోపువాడు ఎవరు అని దేవుడు అడుగుతుండు. ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎవరికంత దమ్ముంది? నా బిడ్డలను ముట్టే దమ్ము ఎవరికుంది? నా బిడ్డలని నిలదీసే ధైర్యం ఎవరికుంది? నా బిడ్డలని శిక్షించే అధికారం ఎవరికి ఉన్నది? ఎవ్వరికీ లేదు. మనని శిక్షించాలన్నా అది మన దేవునికే అధికారం ఉంది. మనను రక్షించాలన్నా అది అధికారం మన దేవుడికే ఉంది. మనని దుష్టునికి అప్పజెప్పాలన్నా అధికారము మన దేవుడికే ఉంది. అందుకే రోమియోలు 8:28 ఇదే అధ్యాయంలో 28వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఈ యొక్క వాక్యము ఎంతోమంది సేవకుల నోట నేను వినడం జరిగింది. అవును, ఒక భయంకరమైన స్థితి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఆయన అందరికీ తెలుసు, ఆయన ఎయిర్ క్రాఫ్ట్ తప్పిపోయి ఎంతో వెతుకులాడుతుండ్రు. అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంది కొన్ని గంటల వరకు ఎవ్వరికీ ఆ సమాచారం లేదు. కానీ ఒక్క సమాచారం అయితే వచ్చింది, ప్లేన్ క్రాష్ అయిపోయింది, ఆయన ఇంకా ఈ లోకంలో లేడు. కానీ ఎక్కడుండు ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ చూసే వరకు ఎవరినైనా కానీ మరణించిండు అని మనం నిర్ధారణ చేయలేము. కాబట్టి అందరూ ఆ యొక్క కల్లోలాలలో ఆ బాధలలో ఆ వేదనలో ఉన్నప్పుడు వాళ్ళ సహోదరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక దేవుడితో మాట్లాడుతుందంట. ప్రభువా, ఏంది ప్రభువా, మాకు అర్థమైతలేదు, అసలు ఎక్కడున్నాడు, మా అన్న ఎక్కడున్నాడు, మీరు బయలుపరచండి అది దాన్ని మాట్లాడుతుంటే ఆ యొక్క సహోదరికి దేవుడి మాట సెలవివ్వడం జరిగిందంట. దేవుని బిడ్డలకు ఆయన పిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడవారికి సమస్తము మేలు కొరకే జరుగుతుంది. నిజంగా నేను అప్పుడు అనుకున్నా, ఏం మేలు కొరకు జరుగుతుంది ప్రభువా? అయ్యో, ఆ సహోదరికి ఇంత పెద్ద వాగ్దానం నువ్వు ఇచ్చేసినవు, కానీ అక్కడ ఏం మేలు జరుగుతుంది? ఆయన ఈ లోకంలోనే లేడు, ఆయన తునకలు అయిపోయిండు, ఆయన ఉనికి కూడా లేకుండా ఆయన మొత్తము ఏమైపోయిందంటే ఆయన శరీరం అంతా తునకలు అయిపోయింది. అక్కడ ఏం మేలుంది ప్రభువా? ఏం మేలు జరుగుతుంది అక్కడ అని నేను అనుకున్నా. అప్పుడు ఇంకా నాకు అంత అవగాహన లేదు, అంత దేవుని గురించి తెలియదు. ఆ మాట ఆ యొక్క సహోదరి సాక్ష్యం చెప్పినప్పటి నుంచి ఎప్పుడు నా మదిలోనే మెదులుతూనే ఉంటుంది. అప్పుడు నాకు చాలా సంవత్సరాల తర్వాత ఆ యొక్క మాట మళ్ళీ ఈ యొక్క చాలా రోజుల నుంచి మాట నేను వినడం జరుగుతుంది. దేవుడు ఈరోజు నాకు కూడా ఈ వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చిండు. దేవునామానికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు మనకు కీడు అనిపించచ్చు, ఈరోజు మనకు పాడనిపించచ్చు, లేదా ఈరోజు మనకు దేవుడు అన్యాయం చేసిండు అనిపించచ్చు, ఈరోజు మనకు దేవుడు అన్యాయం చేసిండు అనిపించు. ఇట్లా జరగాల్సి ఉండే కాదు మన జీవితంలో. ఇట్లా జరగకుండా అట్లా జరగకుండా ఇట్లా బాగాలేదు, ఇట్లా జరగకుండా ఉండే మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము. కానీ దేవుడికి తెలుసు ఏది మనకు మేలుకరమైందో. చాలామంది కొన్ని కీడులు జరిగినప్పుడు లేదా కొన్ని నష్టాలు జరిగినప్పుడు దేవుడి నుంచి వైదొలిగిపోవడం జరిగింది. చాలామంది జీవితాలలో ఏం చేసిండు దేవుడు, మాకేం చేసిండు, ఏమీ చేయలేదు మాకని చాలామంది వైదొలిగిపోవడం జరిగింది. అవును, కష్టాల కొలిమిలో మనం కాల్చబడ్డప్పుడే ఆ యొక్క మన విశ్వాసము పరీక్షింపబడుతుంది, మన విశ్వాసత పరీక్షింపబడుతుంది. అవును, దేవుడు మనల్ని శుద్ధీకరించినప్పుడే, ఆ యొక్క శుద్ధీకరణంలో మనము పాల్పంపులు పొందుకున్నప్పుడే మనము శుద్ధ సువర్ణంగా దేవుని సన్నిధిలో మార్చబడతాము. అవును, ఈరోజు మన కుటుంబంలో ఒక మరణం సంభవించిందా, లేదా ఒక నష్టం జరిగిందా, లేదా ఇంకా మన ప్రార్థనలు ఆలకింపబడలేక ఇంకా మన ప్రార్థనలకు జవాబులు రాలేదా మనం అనుకోవచ్చు, అసలు ఏం మంచి జరిగింది మా జీవితంలో, ఏం మంచి జరిగింది. కానీ
చాలామంది చాలా విషయాలకు తర్వాత చెప్పడం జరిగింది. అవును, ఈ యొక్క కీడు మా ఇంట్లో వాటిల్లింది, కానీ మేము అప్పుడు చాలా డిప్రెస్డ్ అయిపోయినాము, అప్పుడు చాలా విరిగిపోయినాము, మేము చాలా నలిగిపోయినాము. కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే, ఇది మాకు మేలు కొరకే జరిగింది అని తెలిసింది అని ఎంతోమంది సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అవును, దేవుడు ఏమంటుండు, పిలువబడ్డ వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి, ఆయన ఏర్పరచుకున్న వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది, మేలు కొరకే జరుగుతుంది. కొన్ని మార్లు యోబు జీవితంలో సమస్తము మొత్తబడ్డది. తన కుమార్తెలు మరణించుండ్రు, తన ఆస్తి పోయింది, తన సమస్తాన్ని కోల్పోయి రిక్తునిగా ఆయన ఎక్కడ కూర్చుండు, పెంటకుప్ప పైన కూర్చుండు. ఏ స్థితిలో కూర్చుండు? భయంకరమైన స్థితిలో, నీచ స్థితిలో కూర్చుండు. అసలు ఎవరైనా దగ్గరికి పోయి నిలబడానికి కూడా శక్యం కానంత ఘోర స్థితిలో యోబు ఉండడం జరిగింది. కానీ యోబుకున్న ఆ యొక్క స్వనీతి నుంచి విడిపించడం కోసం అదంతా జరిగింది. ఎప్పుడైతే యోబు తన స్వనీతిని వదిలిపెట్టడం జరిగిందో, తనకు సమస్తము సమకూడి మేలు కొరకే రెండంతలు గల దీవెనలు ఆయన పొందుకోగలిగిండు. ఈ విధంగా ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కోకొల్లలు ఉన్నాయి వారి జీవితాలలో. మొట్టమొదట యోసేపు అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడ్డ యోసేపు చివరికి తన కుటుంబానికి దీవెనకరంగా, అనేక ఊర్లకు దీవెనకరంగా యోసేపు జీవితం మార్చబడ్డది. ఒక ఖైదీగా అమ్మబడ్డాడు, ఒక చెరసాల పాలైండు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆయన చెరసాలలోనే ఉండంట. ఏమి మేలు జరిగింది? వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడే వాగ్దానం ఇచ్చిండు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఒకటెనుకొకటి శ్రమ. యోసేపు తన అన్నల చేత భయంకరంగా శోధింపబడ్డాడు. తన అన్నలకు విరోధంగా మార్చబడ్డారు. తన అన్నలే తన ప్రాణంని తీసేయాలనేసి ఒక సంకల్పంతో తనని గోతిలో వేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ సంపేయాలని ఉద్దేశంతో గోతిలో వేయబడ్డది. తర్వాత ఇష్మాయిలీలకు బందీగా అప్పజెప్పబడ్డాడు. తర్వాత పోతిఫర్ ద్వారా కొనబడి పోతిఫర్ ఇంట్లో భయంకరంగా తన భార్య చేత శోధింపబడ్డాడు. మళ్ళా ఎన్నో సంవత్సరాలు చెరసాల పాలైండు. తర్వాత దేవుడు పరీక్షింపబడ్డాక ఆ యొక్క శుద్ధ సువర్ణంగా మార్చబడిన ఆ యొక్క యోసేపు జీవితము అనేకులకు దీవెనకరంగా మారింది. తన కుటుంబానికి దీవెనకరంగా మారింది. తన ప్రజలకు దీవెనకరంగా మారింది. అనేక దేశాలకు దీవెనకరంగా యోసేపు జీవితం మార్చబడ్డం జరిగింది. దేవుని నామానికి మహిమ. ఈరోజు మనకు శోధనలు వస్తున్నాయంటే మనం అనుకోవచ్చు, దేవుడు ఏమాయను, ఎక్కడ దేవుడే ఉంటే ఎట్లా మౌనంగా ఉంటుండు, దేవుడే ఉంటే ఇవన్నీ నా జీవితంలో సంభవిస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మౌనంగా ఎందుకు ఉంటుండని ఒక ప్రశ్న మన జీవితంలోకి రావచ్చు. దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు నా జీవితం ఈరోజు దుర్భరంగా మార్చబడ్డది, ఎందుకు ఈ బాధల గుండా నేను ఈరోజు వెళ్ళవలసి వస్తుంది, ఎందుకు ఈ శోధన గుండా నేను వెళ్ళవలసి వస్తుంది అనేసి ప్రశ్న నీ హృదయంలో రావచ్చు. దేవుడు ఈరోజు అంటుండు, ఆయన పిలువబడ్డ వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి అని దేవుడు ఈరోజు సెలవివ్వడం జరిగింది. తల్లి, నువ్వు ఏ స్థితిలో ఈరోజు ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఈరోజు ఈ వాక్యం వింటున్నావో, కానీ దేవుడు అంటుండు, సమస్తము సమకూడి నీకు మేలు కొరకే జరగబోతుంది. అవును, ఈరోజు అది నీకు మంచిగా అనిపించకపోవచ్చు, అది నీకు మేలు చేస్తుందని అనిపించకపోవచ్చు, అది అస్సలు నీ హృదయానికి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వసిస్తావో, అవును నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా జీవితంలో నా తండ్రి ఏది చేసినా కానీ బెస్ట్ది నా కోసం ఇవ్వగలుగుతాడు అని నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మగలిగితే, దేవుడు అంటుండు, విశ్వసించువాడు కలవరపడవాడు విశ్వసించలేదు. నువ్వు నిజంగా విశ్వసిస్తున్నట్టయితే ఈరోజు ఈ వాక్యము నీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడబోతుండు. అవును, ఈరోజు అధ్వాన స్థితిలో నువ్వున్నా, ఈరోజు ఎక్కడ దిక్కు దశ లేని స్థితిలో నువ్వున్నా, నీకు సహాయం చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఒంటరిగా అయిపోయినా, ఒంటరిదాన్ని అయిపోయినా కనీసం మాట సహాయం చేసేటోళ్ళు కూడా నాకు లేరు. అసలు ఈరోజు నా పక్షంలో నిలవబడేటోళ్ళు ఒక్కరు కూడా లేరు అని వాపోతున్న ప్రతి ఒక్కరితో
దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నీకు సమస్తము సమకూడి మేలు కొరకే జరగబోతుంది. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుని యందు నిరీక్షించవలసింది దేవుని చేత ఏర్పరచబడి వారి మీద నేరము మోపు వాడు ఎవరు? ఈరోజు నీ మీద నేరాలు మోపుతుండ్రా, ఈరోజు నీ మీద నెపాలు మోపుతుండ్రా, ఈరోజు నీ మీద తిరగబడుతుండ్రా, ఈరోజు నిన్ను వెలివేస్తుండ్రా, ఈరోజు నిన్ను దూషిస్తుండ్రా, ఈరోజు నిన్ను అనరాని మాటలు అంటుండ్రా, ఈరోజు నిన్ను తిరస్కరించుతుండ్రా. కానీ దేవుడు అంటుండు, దేవుని చేత ఏర్పరచబడి వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. నిన్ను నీతిమంతుడిగా తీర్చటోళ్ళెవరు? దేవుడే. మనుషులను నీతిమంతుడు అంటే నువ్వు నీతిమంతురాలివి కాలేవు. మనుషులు నిన్ను అనీతిమంతుడు అంటే నువ్వు అనీతిమంతురాలివి కాలేవు. ఇంకా ఏమంటుండంటే, నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడను, దేవుడి కుడి పాశమునున్నవాడను, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. మన కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తుండంట? దేవుడు తండ్రి కుడి పక్కన ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తుండు. ఆ విజ్ఞాపనకర్త నిన్ను మరుస్తాడా? ఆ విజ్ఞాపనకర్త నిన్ను విడుస్తాడా? ఆ విజ్ఞాపనకర్త ఎడబాస్తాడా నిన్ను? అవును. ఇంకేమంటుండు? క్రీస్తు ప్రేమ నుండి మనలని ఎడబాపువాడు ఎవడు? మనని ఆ ప్రేమ నుంచి ఎడబాపగలుగుతాడు? ఏ మనుష్యుడు మనని దేవుని యొక్క ప్రేమ నుంచి మనని ఎడబాపుతాడు? ఎవ్వడు ఆ యొక్క ప్రేమ సర్వశక్తుని ప్రేమ నుంచి మనని ఎడబాపజాలవాడు ఎవ్వడునూ లేడు. ఇంకేమంటుండంటే, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్న కాల ప్రార్థనలు మనం చేస్తున్నాము. ఏమని ప్రార్థన చేస్తున్నాము? కరువైనా మా పైన రావద్దు, ఉపద్రవాలైనా మా పై రావద్దు, ఖడ్గమైనా మా పై రావద్దు, హింసలైనా మా పై రావద్దు, శ్రమ అయినా మాకు రావద్దని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు జవాబిస్తుండు, ఇవన్నీ మీకు రానే రావు. మిమ్మల్ని వీటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాపాడును. మనలను ఎడబాపునా? దేవునికి మనకు మధ్య కరువు అడ్డం రాగలుగుతుందా? ఖడ్గం అడ్డం రాగలుగుతుందా? శ్రమము రాగలుగుతుందా? ఇంకేమంటుండు? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడవారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటినీ అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటిపైన మనము విజయము పొందబోతున్నాము. అత్యధికమైన విజయము, ఉట్టి విజయం కాదు, అత్యధికమైన విజయము మనము పొందుకోబోతున్నాము. దేన్ని బట్టి? మనను ప్రేమించు వారిని బట్టి, మన దేవుని బట్టి అత్యధికమైన విజయము, మన సమస్యలపై నుంచి మనం అత్యధికమైన విజయము పొందుకోబోతున్నామని దేవుడు ఈరోజు సెలవీయడం జరుగుతుంది. అవును, అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనము, దేవదూతలైనను, ప్రధానులైనయు, ఉన్నవైనయు, రాబోవి అయినయు, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనేరడని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు ఏ సమస్యలు నాకు వచ్చినా, ఏ ఉపద్రవాలు నాకు వచ్చినా, దేవుని ప్రేమ నుండి అవి నన్ను ఎడబాపలేవు. ఎప్పటి వరకైతే ఆ దేవుని ప్రేమతో నేను అంటు కట్టబడి ఉన్నాను,
అప్పటి వరకు ఏది నన్ను ముట్టజాలది, ఏది నన్ను నష్టపరచజాలది, ఏది నాపై విజయము పొందజాలది. ఎందుకంటే ఆ విజయమును అనుగ్రహించే ఆ దేవుడే నా పక్షంలో వ్యాజ్యమాడగా నాకు విరోధి ఎవరు? దేవుడే మన పక్షంలో వ్యాజ్యమాడగా మనకు విరోధి ఎవ్వరూ లేరు. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు అవును తండ్రి, మీరు మా పక్షంలో ఉండగా మా